వెల్కమ్ టు తెలుగు వన్. జగన్మోహన్ రెడ్డిపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నమ్మకాలు వమ్ము చేశారు. ఏం చెప్పి అధికారంలోకి వచ్చారో అందుకు పూర్తి విరుద్ధంగా పాలన సాగింది. జగన్ పాలన ఒక్క మాటలో చెప్పాలంటే విధ్వంసం. తన పాలన ప్రజావేదిక కూల్చివేత దగ్గర నుంచి చంద్రబాబు అరెస్ట్ వరకు అన్నింటా జరిగింది విధ్వంసమే. వ్యవస్థలను చెరపట్టడం, ఆఖరికి కోర్టు తీర్పులు సైతం లెక్క చేయకపోవటం, జడ్జిలను రోడ్డుకు లాగటం, అడుగడుగునా కుల వివక్ష. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని నిర్లజ్జగా కుల వివక్షకు పాల్పడటం, కులాల మధ్య నిప్పు రాజేయటం, కాపులు దళితుల మధ్య చిచ్చు పెట్టడం, మాదిగలు మాలల మధ్య వైరాన్ని పెంచటం, కాపులకు బీసీలకు మధ్య రిజర్వేషన్ అగాధాన్ని అపోహల్ని సృష్టించటం, అనేక అపోహలు కల్పించేదానికి నిరంతరం ప్రయత్నం చేయటానికి పెద్ద ఎత్తున ఒక యంత్రాంగాన్ని నడిపారు. అంటే కాలకోట కుల విషయాన్ని సమాజంలో ఏ స్థాయిలో చిమ్మారో అర్థం చేసుకోవచ్చు. కమ్మ కులాన్ని బూచిగా చూపించి ఆ కులం అంటేనే ఇతర కులాలకు పడకూడదు అనే స్థాయిలో విష ప్రచారాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి నడుం బిగించడం జగన్మోహన్ రెడ్డి వికృత పైశాసిక రాక్షస మనస్తత్వానికి నిదర్శనం. జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శించిన కులానికి చెందిన తన పార్టీలోని నాయకులను ప్రెస్ మీట్లో కూర్చోబెట్టి తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందే స్క్రిప్ట్ ప్రకారం బండబూతులు తిట్టించటం, వ్యక్తిగత విమర్శలకు దిగజారటం, పవన్ కళ్యాణ్ పెళ్లిళ్ల ప్రస్తావన పదే పదే ముఖ్యమంత్రి నిస్సిగ్గుగా బడిపిల్లల సభలో ప్రస్తావించటం ఎలా అర్థం చేసుకోవాలి? వైఎస్ వివేక హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతీరెడ్డి పేరు బయటకు రావటం, ప్రజలు దాన్ని చర్చించుకునేలోపు ఆ టాపిక్ను డైవర్ట్ చేయటం కోసం వల్లభనేని వంశీ చేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు, ఆమె క్యారెక్టర్పై బురద జల్లటం ద్వారా బాబాయ్ హత్య కేసులో భార్య పేరు జనంలోకి చర్చకు రాకుండా చేయటం చూసారా ఎంత కుట్రో. గౌతమ బుద్ధుడు ఒక మాట చెబుతాడు, సూర్యుడిని అరచేతిలో ఆపాలనుకోవటం, నిజాన్ని అబద్ధంతో అడ్డుకోవటం అవివేకం. నిజం అనేది ఒకటి ఉంటుంది, అది నిప్పు లాంటిది. నిత్యం అబద్ధాలతో పబ్బం గడుపుకుందాం అనే ఆలోచనను ఆ నిజం అనే నిప్పు ఏదో ఒకరోజు దహించి వేస్తుంది. సొంత బాబాయ్ హత్య కేసు తీసుకోండి. హత్య చేయించింది ఎవరు, చేసింది ఎవరు మీకు తెలియదా? ప్రపంచానికి తెలియదా? ప్రజల్ని అంత బుర్ర తక్కువగా జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి నడిపే సాక్షి పత్రికకు ప్రజల పట్ల ఎంత చులకన భావన లేకపోతే బాబాయ్ హత్య అసత్యాల అశుద్ధం నిత్యం అచ్చువేస్తారు. ఆఖరికి సొంత చెల్లెళ్లపై వికృత రాతలా. 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి వ్యవస్థల పట్ల ద్వేషాన్ని పెంచుకుని బెయిల్ మీద బయటకు వచ్చి ఐపాక్ అనే సంస్థతో వికృత కుట్రలతో ఒక్క ఛాన్స్ అని ప్రజలను నమ్మబలికి వారి ఆశలను వమ్ము చేసి రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి అంతులేని చీకట్లలోకి నెట్టి రాష్ట్ర యువత ఉపాధి దూరం చేసి ఒక కల్లోల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేశారు. ఆఖరికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయాం. విశాఖను రాజధాని చేస్తాను అని నమ్మబలికి విశాఖ నగరాన్ని విధ్వంసానికి గురి చేశారు. ప్రభుత్వ మాజీ సైనికుల ఉద్యోగుల భూములు, ప్రజల ఆస్తులు దోచుకుని ఆనక విశాఖపట్నం ప్రభుత్వ ఆస్తులను బ్యాంకులో తాకట్టు పెట్టి 25,000 కోట్ల రూపాయల అప్పు చేయటం విశాఖ ప్రజలను వంచడం కాదా? దాదాపు 14 లక్షల కోట్ల అప్పు, సంపద సృష్టించకుండా ఆస్తులు తాకట్టు పెట్టి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి రాబోయే 20 సంవత్సరాల్లో వచ్చే ఆదాయాన్ని ఇప్పుడే లెక్కల్లో చూపించి అప్పులు తెచ్చి బటన్ నొక్కటానికి ముఖ్యమంత్రి ఎందుకు? ఒక చిన్న గుమస్తా కూడా ఆ పని చేయగలడు కదా. పథకాల పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచి నీళ్ల మధ్యగా పేదలకు మీగడ మాత్రం జగన్ రెడ్డికి. గతంలో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,000 కోట్ల అక్రమాస్తులు పోగేసుకున్న జగన్మోహన్ రెడ్డి తానే స్వయంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న తర్వాత గతంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ జరగకుండా జాగ్రత్త పడ్డారు. తండ్రి అధికారంలో ఉండగా తండ్రి ద్వారా మేళ్లు పొందిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి స్థాపించిన 40 పైచిలకు సూట్ కేస్ కంపెనీలు, జగతి పబ్లికేషన్స్, సాక్షి టీవీ, సాక్షి పత్రిక, భారతీ సిమెంట్, సండూర్ పవర్, కార్మిలేషియా ఇలా అనేక కంపెనీల్లో 1,000 కోట్ల పెట్టుబడులు వరదలాగా వచ్చాయి. దాన్ని సిబిఐ, ఈడీ, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ద్వారా మేలు పొందిన వ్యక్తులు అందుకు ప్రతిఫలంగా ఆ లంచాన్ని అధికారికంగా తన కుమారుడు కంపెనీలో పెట్టుబడి రూపంలో పెట్టారు అనేది సిబిఐ, ఈడీ వాదన. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి పేరును జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా చేర్చమని కోరటం ఎంత దారుణమో చూడండి. వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు ఎఫ్ఐఆర్లో చేర్చింది లాయర్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయినప్పటికీ
చేర్చమని చెప్పింది జగన్మోహన్ రెడ్డి ఆయన అనుమతితోనే కదా. ఈసారి సిబిఐ ఈడీకి దొరకకుండా ఓన్లీ నల్లధనం రాసులు పోగేసుకున్న జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఆలోచన విధానం చూడండి. భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రము చేయని మద్యం కుంభకోణం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకం. మీ ఇంటి ముందుకు వచ్చే కూరగాయల బుట్ట వద్ద కూడా డిజిటల్ పేమెంట్ అవకాశం ఉంటుంది. అదే జగన్ సర్కార్ మద్యం దుకాణాల్లో కేవలం నగదు లావాదేవీలే. కొన్ని లక్షల కోట్ల మద్యం వ్యాపారాన్ని కేవలం నగదు మాత్రమే స్వీకరించడం, డిజిటల్ పేమెంట్ ఫోన్పే, గూగుల్ పే, ఆఖరికి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ లాంటివి కూడా అనుమతించకపోవటం జగన్ తన క్రిమినల్ మాస్టర్ బ్రెయిన్ ఆలోచనకు అద్దం పడుతుంది. పేదల రక్తమాంసాలతో రాక్షస మద్యం వ్యాపారం, మన ముందే బాగా తాగించండి, కనీస మానవత్వం లేని జగన్ రెడ్డి పంట పండాలి, ఆయన ఖజానా నిండాలి. తయారు చేసేది మనోళ్లే, సరఫరా చేసేది మనోళ్లే, అమ్మకాలు మన సొంత వాళ్లే చూసుకుంటారు. పేదలను పిండి పీల్చి పిప్పి చేసి వారి ఆరోగ్యాన్ని నిలువున దోచి కల్తీ బ్రాండ్లతో పేదల కుటుంబాలను రోడ్ల మీద కీడ్చి వేల కోట్లు వెనకేసుకుందాం. ఇది జగన్ మద్యం విష చరిత్ర. ఇసుక దోపిడీ అప్పటి వరకు ఉచితంగా దొరికే ఇసుకను అందని ద్రాక్షలాగా చేసి మొత్తం రాష్ట్రంలో ఇసుక రేవులను ఏకీకృతం చేసి ప్రతి ఇసుక రేణువు నుంచి నల్ల తైలం పిండి చూపించిన జగన్ సర్కార్. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా రాష్ట్రంలో ఏదన్నా మూల తన మంత్రి కానీ తన ఎమ్మెల్యే కానీ ఎక్కడైనా అవినీతికి పాల్పడితే అది జగన్మోహన్ దృష్టికి వస్తే దాంట్లో 20% నల్లధనాన్ని కప్పంగా కట్టి తీరాల్సిందే. జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎవరూ కూడా ఏ రకమైన అవినీతికి పాల్పడకూడదు. అవినీతి కూడా అతను ఒక్కడే చేయాలి అనేది జగన్ పెట్టుకున్న నియమం. విద్యుత్ మీటర్ల కుంభకోణంలో వేల కోట్లు నేరుగా దోచుకున్న జగన్మోహన్ రెడ్డి షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ అనే సంస్థ మీటర్లు తయారు చేసే సంస్థ కాదు, అది అవినాష్ రెడ్డి బినామీ కంపెనీ అనే ఆరోపణ ఉంది. ఆ ఒక్క సంస్థకు ఏకంగా 90,000 కోట్ల ఆర్డర్లు ఇచ్చారంటే ఏ స్థాయిలో దోపిడీ జరిగిందో అర్థం చేసుకోవచ్చు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆంధ్ర వరదాయిని పోలవరం పనులు కేవలం 5% జరిగాయి. అంటే జగన్ అసమర్థ పాలన అర్థమవటం లేదు. ఉత్తరాంధ్ర సుజల సవంతి ప్రాజెక్టు రాయలసీమ దాహార్తి తీర్చటంలో, సాగునీరు అందించటంలో జగన్మోహన్ రెడ్డి తెలుగు జాతికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదు. పోలవరం ఉండగా పట్టిసీమ దండగా కేవలం దోచుకోవటానికే చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నారు అని ఆనాడు ఆరోపించిన జగన్మోహన్ రెడ్డి ఈ 5 సంవత్సరాల పట్టిసీమే గతయింది. పట్టిసీమ మోటార్ బటన్ నొక్కాల్సిన పరిస్థితి అనివార్యమయ్యింది. మట్టి మైనింగ్ దోపిడీ, భూదందాలు, భూ ఆక్రమణలు, అక్రమ వసూళ్లు, ప్రైవేటు కంపెనీల్లో ఓటాల కోసం బెదిరింపులు, లొంగని కంపెనీలని రాష్ట్రం నుంచి వెళ్ళిపోమ్మని బలవంతం చేసి పంపించటం, పోలీసు వేధింపులు, దళితులు, మైనార్టీలు, మహిళలపై అకృత్యాలు, ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు, జైలుకు పంపటం, ఆ క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబును జైలుకు పంపించడం జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితికి అద్దం పట్టే పరిస్థితి. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక జర్నలిస్టుగా నేను చేయగల ప్రయత్నం నేను చేశాను. ఇక ఆలోచించాల్సింది విఘ్నులైన పౌరులుగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ భవిష్యత్తుతో ముడిపడి ఉంది అని గమనించండి. అది మీ ఓటు అనే పదునైన ఆయుధాన్ని ఈ రాష్ట్ర భవిష్యత్తును పునర్నిర్మించడానికి ఉపయోగించండి. మీ ఒక్క ఓటు 1,00,000 సమస్యలకు పరిష్కార మార్గం. విష్ యూ ఆల్ ది బెస్ట్. ముఖ్యమంత్రిగా 5 ఏళ్ల పాలన అనంతరం తనకు మరో ఛాన్స్ ఇవ్వాలంటూ ప్రజల ముందుకు వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అర్హత ఉందా? మరో 5 ఏళ్ల మన భవిష్యత్తు నిర్ణయించి ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానం వెతుకుతూ జగన్ వ్యక్తిత్వాన్ని శోధిస్తున్నాం. ఆ ప్రయాణంలో చివరి మజిలీ ఇది. స్వాతంత్ర్యానంతరం దేశ అవినీతి పరులను చాలామందిని చూసింది, కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సాటి రాగలవాడు మరొకడు లేడు. ఆయన అవినీతిని కొత్త పుంతలు తొక్కించిన ఘనుడు, క్విడ్ ప్రోకోను దేశానికి పరిచయం చేసిన మేధావి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లు జగన్ చాలా చిన్న వయసులోనే అక్రమార్జనకు కొత్తదారులు వెతికారు. ఈయన డబ్బుల కలెక్షన్ అనేది ఎప్పుడో తండ్రి వైఎస్ఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కాలం నుంచే మొదలైంది. అప్పట్లోనే జగన్ సిగ్మా ఆక్సిజన్, సాయి సూర్య వేర్ హౌసింగ్ వంటి కొన్ని షెల్ కంపెనీలలో దొంగదారిని 35 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి తాను ఆ కంపెనీల నుంచి అదే డబ్బు మళ్ళీ అప్పు తీసుకున్నట్టుగా చూపించి 2003లో సండూర్ పవర్ అనే కర్ణాటక కంపెనీ కొన్నారు. ఇక వైఎస్ఆర్ 2004లో ముఖ్యమంత్రి అయ్యాక తండ్రి అధికారం అండగా జగన్ అవినీతి ఊడలు దిగింది. సిబిఐకి దొరికిన లెక్కల ప్రకారమే ఆ టైంలో జగన్ కూడబెట్టిన అవినీతి సొమ్ము 43,000 కోట్లు. దాని నుంచి ఏటా వచ్చే 1,000 కోట్ల ఆదాయాన్ని ఆయన ఇప్పటికీ అనుభవిస్తూనే ఉన్నారు. తినమరిగిన కోడి సామెతలో లాగా జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన అవినీతి విశ్వరూపం దాల్చింది. అధికార పీఠం అధిష్ఠించగానే జగన్ అవినీతిని పూర్తిగా కేంద్రీకృతం చేశారు.
సొమ్ములు వచ్చే వ్యవహారాలన్నిటినీ తన గుప్పెట్లో ఉంచుకున్నారు. ఆపై దాన్ని మోనోపలీ చేశారు. అంటే తనకు ఇంట్రెస్టులు ఉన్న రంగంలో మరెవరూ ఉండకూడదు. ఇసుక ఉదాహరణ చూడండి. ఇసుక ఫ్రీగా ఇచ్చినా లేదా ర్యాంపులను వేలం వేసినా స్థానికంగా ఉండే నేతలకు ఎంతో కొంత ముట్టకుండా ఎప్పుడూ లేదు. జగన్ వచ్చాక ఇసుక మొత్తం తన చేతిలో పెట్టుకున్నారు. వెంకటరెడ్డి అనే తన మనిషిని వేరే రాష్ట్రం నుంచి తెచ్చుకుని గనుల శాఖ డైరెక్టర్గా నియమించుకుని టెండర్లు ఒక కలకత్తా కంపెనీ ద్వారా పిలిచి తాను అనుమతించిన వాళ్ళు మాత్రమే టెండర్లో పాల్గొనేలా కండిషన్లు పెట్టి జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకి రాష్ట్రంలో ఉన్న ఇసుక మొత్తాన్ని అప్పజెప్పారు. వాళ్ళ యజమాయిషీలో రాంపులు నడిపినా, మళ్ళా జిల్లాల వారీగా ఇసుక గుట్టల అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చినా ఎవరైనా కానీ క్యాష్లో అమ్మాల్సిందే. డైరెక్ట్గా తాడేపల్లికి నెలవారీ కప్పం కట్టాల్సిందే. ఇసుక నుంచి వెరపు లేకుండా, సిగ్గుపడకుండా ఇంత తైలం తీయవచ్చని ఇంతవరకు ఎవ్వరికీ తట్టలేదు. అది జగన్ స్పెషాలిటీ. మద్యం విషయంలోనే అంతే. ఇంతకు మునుపు మద్యం కంపెనీలన్నీ రాజకీయ పార్టీలకు ఎంతో కొంత కమిషన్లు ఇచ్చేవి. మద్యం షాపులు, బార్లు నడిపేవాళ్ళు స్థానిక నేతలకు, ఎక్సైజ్ వారికి, పోలీసు వాళ్లకు ఎంతో కొంత చెల్లించి వ్యాపారం నడుపుకునేవాళ్ళు. జగన్ వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. మనకు ఒకటిచ్చేదేమిటి, మనమే మొత్తం, మనదే మొత్తం అనే పాలసీ తెచ్చారు. ఇక్కడ కూడా బయట నుంచి వాసుదేవరెడ్డి అనే మరో కావాల్సిన అధికారిని తెచ్చుకొని కీలక స్థానంలో కూర్చోబెట్టారు. మద్యం తయారు చేసే డిస్టిలరీలన్నీ కబ్జా పెట్టారు. అమ్మకాలు కూడా తన కనుసనల్లో ఉండేలా టోకు వ్యాపారంతో పాటు మద్యం రిటైల్ వ్యాపారంలో కూడా సర్కారును దించారు. పూర్తి గుత్తాధిపత్యం అన్నమాట. ఇసుకలాగే ఇక్కడ కూడా మొత్తం క్యాష్ పేమెంట్లే. ఎంత ఉత్పత్తి జరుగుతున్నది, ఏ మేరకు ఖజానాకు ఆదాయం జమ అవుతున్నది, ఎంత జీరో వ్యాపారం జరుగుతున్నది ఎవ్వరికీ తెలియదు, తెలియడానికి వీలు లేదు. గనులు కూడా అంతే. రాష్ట్రంలో ఉన్న గనులు ఏమైనా కానీ వాటిని ఎవరికి కేటాయించాలి, ఏ కేటాయింపు నుంచి నెలకు ఎంత రాబట్టాలి, టైముకి పేమెంట్ రాకపోతే ఏమి చేయాలి అనే విషయాలన్నింటినీ కేంద్రీకృతం చేసేశారు. ఈ వ్యవహారాలను గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అజమాయిషీ చేశారు. చెప్పిన మాట వినరు అనుకున్న అధికారులందరినీ ఏదో ఒక మిషన్ మీద సస్పెండ్ చేశారు. అంతే. మొత్తం గనుల శాఖ అంతా గప్చుప్ అయిపోయింది. తాను కబ్జా చెయ్యలేని, తన మాట వినని తస్మదీయుల గనుల మీద విజిలెన్స్ దాడులు చేయించి 100 కోట్ల అపరాధ రుసుముకు నోటీసులు ఇచ్చి వాళ్ళ వ్యాపారాలను దెబ్బ కొట్టారు, కుంగదీశారు. ఈ ఇసుక, మద్యం, గనుల వ్యాపారాల గుత్తాధిపత్యం ఎక్కడా దెబ్బతినకుండా సెబ్ అనే ఒక ప్రత్యేక నిఘా విభాగాన్ని ఏర్పాటు చేసి పకడ్బందీగా కథ నడిపారు. అంతేనా? గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన కాంట్రాక్టులను, చేసుకున్న ఒప్పందాలను తిరగదోడారు. రివర్స్ టెండర్ పేరు మీద వాటిని తన మనుషులకు, తాను పెట్టిన షరతులకు లోబడిన వారికే అప్పగించారు. నవయుగాన్ని వెళ్ళగొట్టి పోలవరం కాంట్రాక్టును మేఘా కృష్ణారెడ్డికి అప్పగించారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను ఆదాని చేతిలో పెట్టారు. సోలార్ విద్యుత్ కాంట్రాక్టులను రద్దు చేశారు. ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు రేగినా, కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించినా జగన్ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. మళ్ళా వాటినే తన వాళ్లకు ఇంకా ఎక్కువ రేట్లకు కట్టబెట్టారు. కోర్టుకు పోయిన పాత కాంట్రాక్టర్లకు 1000 కోట్ల పరిహారం చెల్లించడానికి కూడా సిద్ధపడ్డారు. కట్టేది తన డబ్బు కాదుగా. డ్రాప్ ఛార్జీల రూపంలో అదంతా కట్టేది ప్రజలే కదా. విద్యుత్ మీటర్లను, ట్రాన్స్ఫార్మర్లను విపరీతమైన ధరలకు అస్మదీయ కంపెనీ నుంచి కొనుగోలు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతూ దానికి అంతే లేదు. సొమ్ములు పోగేసే ఏ అవకాశాన్ని వదలలేదు. భారత రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక గొప్ప ఆర్టిస్టు. అవినీతిలో ఇంత సృజనాత్మకత ఉంటుందని జగన్ రాకముందు ఎవ్వరికీ తెలియదు. ఇంత మోనోపలీగా అవినీతి చేయాలంటే ఎవరు నోరెత్తకుండా చూడాలి. అంటే పోలీసు రాజ్యం నడపాలి. అడిగిన వాడినల్లా లోపలేయాలి. జగన్ చేసింది అదే. ఈ అవినీతి వల్ల మాకేంటి నష్టం అనుకుంటారేమో. అవినీతి ఎఫెక్ట్ అనేది దేనిని వదలదు. జగన్ వచ్చిన కొత్తల్లో ఇసుక దొరకక నిర్మాణ రంగం కుదేలైపోయి లక్షలాది మంది పనివాళ్ళు రోడ్డుని పడిన రోజులు మర్చిపోయారా? ఆ కుటుంబాలు ఇప్పటికీ కోలుకోలేదు. జగన్ డిస్టిలరీల్లో తయారయ్యే విషతుల్యమైన మద్యంతో ఎంతమంది రోగాల బారిన పడ్డారో, ఎంతమంది అసూలు బాశారో ప్రభుత్వం మారితే కానీ లెక్కలు రావు. కరెంటు ఛార్జీలు ఇన్నిసార్లు పెరిగింది జగన్ అవినీతి వల్లే. పోలవరం కాంట్రాక్టర్ను మార్చే పుణ్యకాలంలో ఏకంగా డయాఫ్రమ్ వాలే కొట్టుకుపోయింది. 1000 కోట్ల నష్టం, ప్రాజెక్టు నిర్మాణంలో ఎనలేని ఆలస్యం. అవినీతి ప్రభావం మాకు అంటదు అని అనుకోవటం భ్రమలో బతకడమే. పాలకుల అవినీతి ప్రజలందరినీ, ముఖ్యంగా పేదలను, మధ్యతరగతి వారిని చుట్టుకుని పీడిస్తుంది. కాబట్టి భ్రమలు వీడండి. జగన్ వ్యక్తిత్వాన్ని ఇప్పటి వరకు వివిధ కోణాల్లో విశ్లేషించాం. ఆయనలోని సంక్షేమ ఆషాఢభూతిని, ప్యూడల్ ప్రభువును చూశాం. అబద్ధాల కోరును, కోతలు కోసే కొత్త దేవుణ్ణి దర్శించాం. అచ్చమైన ఫ్యాక్షనిస్ట్ను వీక్షించాం. ఆఖరున అవినీతి అడ్రస్ దగ్గర తేలాం. ఇప్పుడు జగన్ తిరిగి మీ ఓటు పొందడానికి అర్హుడేనా కాదా అన్నది మీ విచక్షణకే వదిలిపెడుతున్నాం.
ఒక జర్నలిస్టుగా నా బాధ్యతను నేను నిర్వర్తించాను. ఒక పౌరుడిగా సరైన నాయకుడిని ఎన్నుకోవడం మీ బాధ్యత. ఆల్ ది బెస్ట్.